శ్రీ సాయిరామ్. వెల్కమ్ టు అనదర్ వీడియో ఆఫ్ థర్స్డే. భగవాన్ శ్రీ సత్య సాయి బాబా స్వామివారు చెప్పిన మానవతా విలువలలో మొదటిదైన సత్యం యొక్క విలువ గురించి తెలుసుకుందామా? ఒక దొంగ వెళ్తుండగా దారిలో గురువు శిష్యులందరికీ చిన్న చిన్న కథలు, మంచి మంచి విషయాలు ఇవన్నీ చెప్పడం వింటాడు. విని ఆ దొంగ గురువు దగ్గరికి వెళ్ళి, గురుదేవా, ఈ విషయాలన్నీ చాలా బాగున్నాయి, నన్ను మీ శిష్యునిగా స్వీకరించండి అంటాడు. గురువు, నువ్వు ఎవరు, ఏం చేస్తుంటావు అంటాడు. అప్పుడు ఆ దొంగ వచ్చేసి, గురుదేవా, నేను ఒక దొంగని, దొంగతనం చేస్తుంటాను, పొద్దున పూట్లంతా జూదం ఆడుతుంటాను, రాత్రిళ్ళు తాగుతుంటాను, అబద్ధాలు ఆడుతుంటాను, ఇలా అన్నీ చెప్తూ ఉంటాడనమాట. అప్పుడు ఆ గురువు వచ్చేసి, సరే అయితే నీలోని ఒక దుర్గుణాన్ని నాకు సమర్పించు, నేను నిన్ను శిష్యునిగా స్వీకరిస్తా అంటాడు. అప్పుడు ఆ దొంగ బాగా ఆలోచించి, నాలోని అబద్ధాలు చెప్పే దుర్గుణాన్ని మీకు సమర్పిస్తాను, సత్యాన్ని మాత్రమే పలుకుతాను అంటాడు. అప్పుడు గురువు, సరే అయితే నేను నిన్ను శిష్యునిగా స్వీకరిస్తాను అంటాడు. మరుసటి రోజు రాత్రి ఆ దొంగ దొంగతనం చేయడానికి వెళ్తుండగా తనకి మరొక దొంగ తారసపడతాడు. ఆ దొంగ మరెవరో కాదు, మారు వేషంలో ఉన్న మహారాజు. వారిరువురు కలిసి రాజభవనంలోనే ఏదైనా దొంగతనం చేయాలి అని నిర్ణయించుకొని రాజభవనానికి వెళ్తారు. అప్పుడు మహారాజు కోశాగారాన్ని చూపించి, నీవు కోశాగారం లోపలికి వెళ్ళి దొంగతనం చేయి, నేను బయటే ఉండి ఎవరైనా వస్తే నీకు సైగ చేస్తాను అంటాడు. అప్పుడు ఆ దొంగ సరే అని రాజభవనంలో నుంచి ఆ కోశాగారంలోకి వెళ్ళి కోశాగారంలో అన్ని చూసి ఒక బాక్స్ లో 5 వజ్రాలు ఉంటాయి. ఆ వజ్రాలని దొంగలిచ్చల్లా అనుకొని 5 వజ్రాలను తీసుకుంటాడు. తీసుకొని వారి ఒప్పందం ప్రకారము ఏమి దొంగతనం చేసినా కానీ సగం సగం కదా, మరి 5 వజ్రాలని సమంగా పంచుకోవడం రాదు అనేసి ఒక వజ్రాన్ని ఆ బాక్స్ లోనే పెట్టేసి 4 వజ్రాలను తీసుకొని బయటికి వస్తాడు. వచ్చి, ఇదిగో నీ వాటా 2 వజ్రాలు, నా వాటా 2 వజ్రాలు అంటాడు. అప్పుడు మహారాజు వచ్చేసి, సరే అయితే నెక్స్ట్ టైం ఎక్కడైనా దొంగతనం చేయాలంటే ఇద్దరం కలిసే చేద్దాము, నువ్వు ఎక్కడుంటావు అంటాడు. అప్పుడు ఆ దొంగ బాగా ఆలోచించి, అయ్యో వేరే అడ్రస్ చెప్పేకి రాదే, నేను చూస్తే గురువుకు మాట ఇచ్చాను సత్యం మాత్రమే పలుకుతాను అని, సరే అనేసి మహారాజుకు తన కరెక్ట్ అడ్రస్ చెప్పేస్తాడు. చెప్పేస్తానే ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మరుసటి రోజు మహారాజు సభని ఏర్పాటు చేసి కోశాగారంలో జరిగిన దొంగతనం గురించి చర్చించి, మంత్రివర్య కోశాగారానికి వెళ్ళి ఏమేమి దొంగతనం జరిగాయో ఒకసారి చెక్ చేసుకోండి రా అంటాడు. అప్పుడు మంత్రి వెళ్ళి చూసి డబ్బాలో 1 వజ్రాన్ని మాత్రమే చూసి ఆ వజ్రాన్ని తన జోబిలో వేసుకొని మంత్రి మహారాజు దగ్గరికి వచ్చి, మహారాజా, బాక్స్ లో ఉన్న 5 వజ్రాలు దొంగలింపబడ్డాయి అంటాడు. అప్పుడు మహారాజు బాగా ఆలోచించి, సరే అయితే అని ఆ దొంగ చెప్పిన అడ్రస్ చెప్పి అతన్ని తీసుకురండి అంటాడు. అతను వచ్చిన తర్వాత మహారాజు, ఎవరు నువ్వు అంటే, నేను ఒక దొంగని అంటాడు. మంత్రి, ఎంత ధైర్యం నీకు, దొంగవని చెప్తున్నావు, శిక్ష పడుతుందన్న భయం లేదా నీకు అంటే, లేదు మంత్రివర్య, నేను నిజాలు మాత్రమే పలుకుతాను, అబద్ధాలు చెప్పను అని మా గురువు గారికి మాట ఇచ్చాను అంటాడు. అప్పుడు మహారాజు, సరే అయితే నిన్న నువ్వు ఏమి దొంగతనం చేశావు అంటాడు. మహారాజా, నిన్న నేను 4 వజ్రాలు దొంగతనం చేశాను, 2 వజ్రాలు నేను పెట్టుకున్నాను, మరో 2 వజ్రాలు నాతో పాటు వచ్చిన దొంగకిచ్చేశాను అంటాడు. అప్పుడు మంత్రి అడ్డుపడి, మహారాజా, ఎక్కడైనా దొంగలు నిజాలు చెప్తారా, ఇతను అబద్ధాలు చెప్తున్నాడు, 5 వజ్రాలు ఇతనే దొంగలిచ్చాడు అంటాడు. అప్పుడు మహారాజు వేరే వారిని పిలిచి ఆ మంత్రిని చెక్ చేయండి అంటాడు. అప్పుడు మంత్రి జోబిలో నుంచి ఒక వజ్రం దొరుకుతుంది. అప్పుడు మహారాజు మంత్రిని శిక్షించి, దొంగవైన సత్యాన్ని పట్టుకున్నందుకు నేను నిన్ను మంత్రి పదవిలో నియమిస్తున్నాను అంటాడు. అప్పుడు ఆ దొంగ ఎంతో ఆశ్చర్యపడిపోతాడు. సత్యం అనే ఒక గొప్ప విలువను నేను పట్టుకున్నందుకు నాకు దొంగతనం నుండి విముక్తి లభించి మంత్రి పదవి నాకు లభించింది. అందుకే ఇకపై నుంచి నేను నాలోని ఉన్న మిగిలిన దుర్గుణాలన్నిటినీ వదిలేస్తాను అని చెప్పేసి తాను మంచి గుణాలను మాత్రమే అలవరుచుకున్నాడు. అలా సత్యం అనే ఒక్కదానిని పట్టుకున్నందుకు ఆయన మంత్రి అయ్యాడు. సత్యమేవ జయతే. సాయిరామ్.